అందరికీ నమస్కారం. చూడండి నీరైతే ఎలాగా పారుతుందో. ఇది చెరువు గట్టు అండి. అది పెద్దది, ఆ పొడవుగా ఉంది కదా, అదంతా చెరువు గట్టు. అవతల వైపు చెరువు ఉంటుంది. ఇవి భూములు అనమాట. ఇది ఒక పొలం అనమాట. ఇగోండి, ఇగో నీరు చూడు ఎంత బాగుందో, ప్యూర్గా అనిపిస్తుంది, స్వచ్ఛంగా ఉంది. ఇక్కడ ఇలాగా కాలువల రూపంగా అటువైపు ఇటువైపు, ఇగోండి చూడండి, ఇలా ఇటువైపు అటువైపు ఇలా వెళ్తూనే ఉంటుంది. ఎవరికి సరిపడిన నీరు వాళ్ళు కాలువల రూపంగా తీసుకుంటారు. అదిగోండి ఇంకొక మామయ్య విత్తనాలు జల్లుతున్నారు, సేమ్ అమ్మలానే. ఇవ్వండి, ఇది కొంచెం పచ్చగా అనిపిస్తుంది, అది కొంచెం ఎల్లోగా అనిపించింది, కానీ ఇది కొంచెం పచ్చగా అనిపిస్తుంది. అంటే నీరు ఎక్కువ ఉండడం వల్ల పండేసిందంట, కానీ నీరు ఎక్కువ ఉండడం వల్ల పచ్చగా ఉంది. చూడండి ధాన్యం ఎంత బాగుందో, లక్ష్మీ తల్లి దిష్టి అంతా తగిలేటట్లు ఉంది, అంత భలే ఉన్నాయి చాలా. ఇవి ఏమిటో నాకు తెలియదండి, రైసు నాకైతే తెలియదు, అమ్మని అడగాలి. అమ్మ కొంచెం దూరంలో ఉంది. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.